మనము దినదినము దేవుని యొక్క మందిరంలోనే ఉంటాము. కానీ మన హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. మరి దీన్నే వేషధారణ అంటారు. ప్రతి ఆదివారం చర్చికెళ్ళి దేవుడు, 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 దేవుడు అంటానే ఉంటారు. కానీ లోకంలో బతుకుతూనే ఉంటారు. లోకాచారాలు కొనసాగిస్తూనే ఉంటారు. వారిని వేషధారులు అని అంటారు. తర్వాత అదే వచనంలో చూద్దాము. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. అయితే మనుషులు కొన్ని పద్ధతులను కల్పించారు. మరి సపోజ్ చాలా ఉన్నాయి అలాంటి పద్ధతులు కల్పించినవి. ఏంటి ఆ పద్ధతులు అంటే నేను కొన్ని విన్నాను అనమాట. ఒకరు చెప్తే విన్నాను. ఏంటి అని అంటే, ఒక దైవజనుడు ఒక పండు ఇస్తాడంట ప్రార్థన చేసి. ఆ పండు తింటే పిల్లలు పుడతారంట. అంటే ఆదాము కాలం నుండి ఇప్పటిదాకా పండు తినే పిల్లలు కన్నారా మనుషులందరూ? పండు